2005కి ముందు ఆస్తి పంపకాలు జరిగిపోయి ఉంటే వాటి మీద 2005 తర్వాత కేసులు వేస్తే చెల్లవు. అంటే వారసత్వపు ఆస్తే వచ్చింది. ఎలా కొన్ని సందర్భాల్లో 2004, 2000లోనో ఆస్తి పంపకాలు జరిగిపోయి అందులో బ్రదర్కి ఒక 4 ఎకరాలు ఇచ్చేశారు, ఇంకో బ్రదర్కి ఓ 2 ఎకరాలు ఇచ్చారు, నాన్న ఒక 4 ఎకరాలు ఉంచుకున్నారు. ఇప్పుడు వీటి మీద ఇది మా నాన్న సెల్ఫ్ ఎక్వైర్డ్ కాదండి, వారసత్వపు ఆస్తి కాబట్టి ఈ 4 ఎకరాలు మా నాన్న దగ్గర ఉన్న 4 ఎకరాలు ఇంకొక పంచిన 2 ఎకరాలు మొత్తం 10 ఎకరాల మీద 4 భాగాలు చెయ్యండి అని కోర్టులో కేసు వేయటం కుదరదు. ఎందుకంటే మీ నాన్న ఫస్ట్ క్లాస్ వారసుడు, ఆయనకి వారసత్వంగా వచ్చిన ఆస్తి అందులో మీ నానమ్మో తాతయ్యో అమ్మమ్మో తాతయ్యలో ఎవరో ఒకళ్ళు పంపకాలు చేసేశారు. వాళ్ళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని ఒక మనవడికింత ఒక మనవడికింత ఒక మనవరాలకింత లేకపోతే మీ నాన్నకింత అని పనిచేసినప్పుడు అది వాళ్ళ సెల్ఫ్ ఎక్వైర్డ్ అవుతుంది, అది వారసత్వపు ఆస్తి అవ్వదు. దాని మీదకి మీరు లీగల్గా వెళ్ళి మాకు ఇందులో షేర్ కావాలి అని అడిగే హక్కు లేదు. 2005కి ముందు పంపకాలు జరిగిపోయిన భాగ పంపకాలు జరిగిపోయిన ఆస్తుల మీద స్త్రీలు 2005 తర్వాత వారసత్వపు కానీ ప్రాపర్టీ షేర్ కోసం కానీ కేసు వేయడం కుదరదు, ఆస్తి హక్కు కోసం కేసు వేయడం కుదరదు.